ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్న చంద్రబాబు బూతు పురాణం తీవ్ర రూపం దాల్చింది. ఆయన పూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. తనను ప్రజలు నమ్మట్లేదు అన్న అసహనంతో ఉన్న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బూతు పర్వాన్ని కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ను కొట్టండి అనే దగ్గర నుంచి చంపండి, నరకండి అనే స్థాయికి చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు సీఎం జగన్ కుటుంబీకులపై నీచపు మాటలు మాట్లాడారు చంద్రబాబు. ఓటమి భయంతో ఆయనకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలున్నారు. చంద్రబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు చేసిన అసభ్యకర కామెంట్స్పై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన భాష ఏ విధంగా చూడాలి? ప్రస్తుతానికి ఈసీ సీరియస్ అయిన నేపథ్యం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు విన్నా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూసినా కూడా చంద్రబాబులో తీవ్రంగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. గడిచిన కొంతకాలంగా తన ఎన్నికల ప్రచారంలో భాగంగా విపరీతంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. చివరికి అత్యంత దారుణమైన దుర్భాషలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్లు కూడా ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నుంచి నోటీసులు ఇచ్చినా కూడా చంద్రబాబు కనీసం స్పందించకపోవడం నిజానికి రాష్ట్ర ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇప్పటివరకు చంద్రబాబు చేసినటువంటి పరిపాలనలో ఎలాంటి పథకం కూడా ప్రజలు గుర్తుపెట్టుకునేది లేకపోవటం, అట్లాగే ఇటీవల ప్రకటించినటువంటి మేనిఫెస్టో గురించి కూడా ప్రజలు పట్టించుకోకపోవటం, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన లేకపోవటం, వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా పెరిగిపోయినట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఓటమి తప్పదనేటువంటి ఒక అకస్తోటి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ చేసుకుని వ్యక్తిగతంగా దోషణలకు దిగుతూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు రాళ్లతో కొట్టండి, గాజు గ్లాసులను పగలగొట్టి వాటితోటి చంపేయండి అంటూ చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు ఏకంగా జగన్ను ఉద్దేశించి చంపండి, నరకండి అంటూ మాట్లాడుతున్నారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా అత్యంత దారుణంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు మతి చెడిందేమో అనేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పుకోవాలి. గడిచిన 14 సంవత్సరాలుగా గతంలో ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి తాను అప్పట్లో ఏం చేశారు, ప్రజలకు ఏ విధమైన మేలు చేకూర్చింది చెప్పుకొని ఓట్లు అడగాలి. కానీ అది కాకుండా ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంపండి, నరకండి అంటూ మాట్లాడుతున్న తీరుని ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా సీరియస్గా స్పందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఎందుకంటే తెలంగాణలో చూసే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కేసీఆర్ను ఉద్దేశించి 48 గంటల పాటు నిషేధం కూడా విధించింది కాంగ్రెస్ పార్టీ సంబంధించి విమర్శలు చేశారన్న కారణంతో. కానీ ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు, దుర్భాషలు చేస్తున్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రశ్నిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. హరి, రవీందర్, టీడీపీ అధినేత చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఓటమి భయంతో తిట్ల పురాణం వల్లించారు చంద్రబాబు. సభ్యతా సంస్కారం మర్చిపోయి సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులపై నీచపు మాటలు మాట్లాడారు. నిన్న అనకాపల్లి సభలో మర్యాద మరిచి నీచంగా ప్రవర్తించారు చంద్రబాబు. ప్రధాని మోదీ సభ నుంచి వెళ్ళిపోగానే ఆయన తీవ్ర అసహనంతో ఊగిపోయారు. ఎన్నికల్లో ఓడిపోతానన్న ఫ్రస్ట్రేషన్లో నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు బాబు. ఆయన మాటలు విని సభలో ఉన్న మహిళలు అవాక్కయ్యారు. ఇదేం భాష అంటూ చంద్రబాబును అసహించుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చిన ప్రధాని మోదీని అదే భాషలో చంద్రబాబు ప్రశ్నిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మాట్లాడదాం నాయుడుతో, మా కరెస్పాండెంట్. మిగతా అప్డేట్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. సో సభకు వచ్చిన వాళ్ళు కూడా నివ్వెరపోయే విధంగా ఉన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? ఆయన భాషపై అందరూ కూడా విస్తుపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న భాషపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న ఎవరైతే సభకు వచ్చారో చంద్రబాబు నాయుడు భాషను చూసి వారంతా కూడా అసహించుకునే పరిస్థితి కనిపించింది. మహిళలంతా కూడా చెవులు మూసుకునే పరిస్థితి అయితే మనకి కనిపించింది. చంద్రబాబు నాయుడికి వయసు పెరుగుతుందే తప్ప బుద్ధి రాలేదంటూ కూడా వారంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక కుటుంబంలోనే ఒక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను పట్టుకునే వారి తల్లి గురించి, వాళ్ళ తాతల గురించి, తండ్రుల గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరూ కూడా పడుతున్నారు. చంద్రబాబు నాయుడులో ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తుందని, అందుకే చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారని, ల్యాండ్ టైటిల్
టైటిలింగ్ యాక్ట్ని తెచ్చింది బీజేపీ పార్టీ తెచ్చింది. దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానిలో భాగంగానే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకా చట్టం కూడా పూర్తిగా అమల్లోకి రాలేదు. ఇంకా అమల్లోకి రాని చట్టాన్ని పట్టుకొని భూములన్నీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడంటూ కూడా లేనిపోని అబద్ధాలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని, ఇది కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని, ఇటువంటి భాష ఇటువంటి మాటలు రాజకీయాల్లో పనికిరావని ఏవైతే చంద్రబాబు నాయుడు ఒక తప్పుడు భాష మాట్లాడుతున్నారో దాన్ని అందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు భాషను అందరూ కూడా తప్పు పెట్టే పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీ అమ్మ మొగుడు పెట్టమన్నారా, లేదంటే మీ నాన్నమ్మ తాలూకు మొగుడు పెట్టమన్నారు అన్న రీతిలోనే మాట్లాడడానికి ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతుంది. చంద్రబాబు నాయుడుకి ఏదైనా చెప్పాలంటే చెప్పాలి తప్ప ఇలాగా ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి సొంత పార్టీకి సంబంధించిన నేతలు, అలాగే నిన్న సమావేశానికి వచ్చిన నేతలే మాట్లాడుకునే విషయం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. హరి ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడులో ఓడిపోతున్న భయం రోజు రోజుకి కనిపిస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడడానికి ఏమీ లేక కేవలం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. హరి ఓకే నాయుడు, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.